ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా పర్లేదు, 2 గుడ్లు ఉంటే చాలు. మనసు పడితే ఆమ్లెట్, తీరిక ఉంటే కర్రీ. ఇవేవి కాదనుకుంటే ఎగ్ బోండా. ఒక్కటేంటి, పోషకాల రాజు లాంటి గుడ్డుతో ఇవాళైతే సింపుల్గా గుడ్డు పచ్చడి అయితే చూసేద్దాం. నోటికి ఏమీ రుచించినప్పుడు కారం కారంగా, పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఈ గుడ్డు పచ్చడి. గుడ్డు అనేది న్యూట్రిడెన్స్ ఆహారం, అంటే తక్కువ మొత్తంలో తిన్నా ఎక్కువ పోషకాలు అందుతాయి. ఎలా తిన్నా ఎలా తీసుకున్నా హెల్తీయే. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. దానికోసం ముందుగా కావాల్సినన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 5 ఎగ్స్తో రెసిపీ చూద్దాం. ఆ తర్వాత తీసుకున్న ఈ ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ అనేవి పగలకుండా ఉండడానికి ఆ నీటిలో కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఎగ్స్ అనేవి బాగా ఉడుకుతాయి. ఆ తర్వాత ఉడికిన ఆ ఎగ్స్ని చల్లటి నీటిలో ఒక 5 నిమిషాలు ఉంచి తీస్తే చూడండి ఈ విధంగా ఈజీగా పెంకు వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని ఎగ్స్కి పెంకు తీసిన తర్వాత వీటిని సొన మాత్రం పక్కకు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కావాలంటే మధ్యలో ఉన్న ఈ సొనను కూడా 2 భాగాలుగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న ఎగ్స్ అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ ముక్కల్ని పక్కన పెట్టేసి మరొక ప్లేట్ కానీ లేదా చిన్న బౌల్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా, తీసుకున్న ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేశాక ఫైనల్గా నిమ్మరసం పిండుకోవాలి. నేను తీసుకున్న 5 ఎగ్స్కి అయితే 1/2 లెమన్ మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ పులుపు అనేది ఎక్కువ కావాలనుకుంటే మిగిలిన 1/2 కూడా వేసుకోవచ్చు. గింజలు అనేవి పడకుండా ఓన్లీ రసం మాత్రమే పిండుకోవాలి. ఇక్కడ ఏవైతే వేసామో మసాలా పొడులు మొత్తం తీసుకున్న ఎగ్స్కి కోటింగ్లో ఉండేలా మాత్రమే వేసుకోవాలి, మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు. నేను తీసుకున్న 5 ఎగ్స్కి అయితే ఇక్కడ వేసిన ఈ మసాలా పొడులు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఎగ్స్ అనేవి ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ ఈ పొడులు అనేవి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. వేసిన వీటన్నిటిని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపేస్తే ఈ ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి ఎక్కువ కలపకుండా ఈ విధంగా లైట్గా ఈ మసాలా మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ మసాలాలు మొత్తం ఈ ఎగ్గు ముక్కలకి పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కావాల్సినన్ని వెల్లుల్లిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి తీసుకున్న ఎగ్స్కి సరిపడా, రుచికి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇందులో నిమ్మరసం వేసాం కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక వీటిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేయకపోయినా చాపర్ ఉన్నట్టయితే అందులో అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. కానీ కట్ చేసుకున్న ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సరే, ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వెల్లుల్లి ముక్కలు, ఎగ్ ముక్కలతో పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఎగ్గు ముక్కలతో పాటు ఇందులో వేసిన మసాలాలని ఈ విధంగా మొత్తం నీట్గా ఏమాత్రం మిగిల్చకుండా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ సాఫ్ట్గా ఉన్న ఈ ఎగ్గు ముక్కలు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువ కలపకుండా లైట్గా కలుపుకుంటూ చూడండి ఈ విధంగా నురగ అయితే వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఈ ఎగ్గు ముక్కలు అనేవి కొంచెం గట్టిగా కూడా తయారవుతాయి. ఇందులో వేసిన ఈ మసాలాలు వేగి మంచి స్మెల్ వచ్చి ఈ గుడ్డు ముక్కలు అనేవి కొంచెం గట్టిగా తయారయ్యాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2-3 నిమిషాలకు ఆ నురగ అయితే పోతుంది. ఆ తర్వాత ఈ ఎగ్గు ముక్కలను ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ లేకుంటే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆ వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి ఇవి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ నురగ వలన వెల్లుల్లి రెబ్బలు వేగాయా లేదా అనేది మన కంటికి కనిపించదు కాబట్టి ఇక్కడ కొద్దిసేపు మన ముక్కుకైతే పని చెప్పాలి. అవి వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది, అప్పుడు ఆ వెల్లుల్లి వేగినట్టు. ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేశాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి.
కర్రీలో గ్రేవీ అనేది అదే మసాలా అనేది ఇంకొంచెం కావాలి అనుకుంటే ఉల్లిపాయల్ని ఇంకొంచెం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎంత తీసుకున్నా కూడా దానికి తగ్గట్టు ఉప్పు, కారం, పులుపు ఉండేలా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ అనేది రంగు మారి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అంటే ఇది బాగా వేగినట్టే. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా కొత్తిమీరను ఈ విధంగా తుంచి వేసుకోవాలి. కొత్తిమీర వేశాక 1 నిమిషం లో ఫ్లేమ్లో వేయించి ఆ తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమం ఈ ఎగ్ ముక్కలకి పట్టేలా ఈ విధంగా మరీ ఎక్కువ కలుపుకుండా లైట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు ఏం తక్కువ ఉన్నా ఇక్కడ వేసుకోవచ్చు. ఒకవేళ కారం ఎక్కువ ఉంది అనిపిస్తే కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం నిమ్మరసమైన పిండుకోవచ్చు. ఈ పచ్చడి అనేది నోటికి రుచి తెలియాలంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా రెసిపీ మొత్తానికి ఉప్పు, కారం, పులుపు సరిపడా పడ్డాయంటే ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.